అసలు ఏమన్నా లాజిక్ ఉందో చెప్పండి. సరే ఆ బెడ్ టాస్క్ లో తీసేశాడు అంటే దానికి కూడా ఒక లాజిక్ పాయింట్ నా దగ్గర ఉంది. ఏమన్నా ఫస్ట్ నేను ఎన్నిసార్లు చెప్పిన ఇదే అనుకోండి, ఫస్ట్ నలుగురు కలిసి ఆడదాం అంటే ముగ్గురు కలిసి ఆడదాం అనుకున్నారు. ఇమాన్యుయల్, డెమోన్ అండ్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆడదాం అనుకున్న టైంకి బెడ్ ఎక్కిన తర్వాత బర్నీ గారు యాడ్ అయ్యారు దాంట్లోకి. బర్నీ గారు యాడ్ అయ్యి నలుగురిని కలిసి ఆడదాం అని అనుకున్న టైంలో అందరిని తీసేసిన తర్వాత ఎప్పుడైతే రీతు అన్న పేరు వచ్చిందో డెమోనే నేను వెళ్ళిపోతున్నాను ఈ గ్రూప్ నుంచి, నేను ఫిట్ అయిపోతున్నాను, నేను రీతుని కాపాడుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు పక్కకి. వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే వాళ్ళందరికీ వీడు గ్రూప్ నుంచి వెళ్ళిపోయాడు, వీడిని కూడా తోసేయచ్చు అన్న ఒక ఉద్దేశం ఉంటది. కానీ అక్కడ ఎవ్వరు ఇనిషియేట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోన్ పడేయాలని చెప్పేసి రీతుని పడేస్తున్న టైంలో డెమోన్ వెళ్ళి అటాక్ చేస్తాడు బర్నీని. అటాక్ చేసినప్పుడు వీళ్ళందరికీ ఈజీ అయిపోయింది డెమోన్ పడేయటం. సో అందుకని పడేశారు తప్ప ఏదో మాట ఇచ్చాను నేను అందుకని పడేయలేదు అని చెప్పేసి సోది రీజన్స్ చెప్పాడండి. అసలు ఇంకా అదే వ్యాలిడ్ అనుకోవాలి మనం. నాకైతే వ్యాలిడ్ ఏమనిపించలేదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి విచ్ ఇస్ వెరీ వర్స్ట్, తనూజాన్ని వెళ్ళి సపరేట్గా వెళ్ళి పక్కకు కూర్చోబెట్టాడు అని చెప్పేసి సపోర్ట్ చేశాడని చెప్పేసి మాట్లాడాడు. లైవ్ లో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిసిద్దండి వాళ్ళిద్దరిని కలపడానికే ట్రై చేశాడని చెప్పేసి, వెళ్ళి మాట్లాడు సారీ చెప్పు అని చెప్పేసి చాలా వరకు బతిని ఆడాడు అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ పాయింట్ మనం అర్థం చేసుకుంటే నిన్న జరిగిన దానికి ఇవాళ జరిగిన దానికి డెమోన్ ఈస్ పర్సనల్లీ టార్గెటింగ్ కళ్యాణ్. రేపు నామినేషన్స్ లో కూడా డెమోన్ ఈస్ నామినేటింగ్ కళ్యాణ్.